సో ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఇక్కడ దగ్గుబాటి సురేష్ బాబు అల్లు అర్జున్ ఉద్దేశించి అసలు ఈయనదే తప్పు, ఈయన వల్లనే జరిగింది, ఇంట్లో చూసుకో ఆటలాడుకో బయట ఏంటని ఈ విధంగా మాట్లాడి ఇప్పుడు సడన్గా మాట మార్చేశాడు. సరే ప్రూఫ్స్ లేవు అంటే మనం అనుకోవచ్చు, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం డైరెక్ట్గా చూసినాం కూడా. ఆయన ఒక వీడియో కూడా అఫీషియల్గా చాలా మంది చూసుంటారు. కింద తమ్మారెడ్డి భరద్వాజ్, అదేవిధంగా పైన సురేష్ బాబు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అందులో నువ్వు ఏదైనా గెంతులు వేసుకోవాలనుకుంటే ఇంట్లో వేసుకో, నీ ఇంట్లో ఏమన్నా చేసుకో, నువ్వు పిల్ల చేస్తారు ఈ విధంగా ఈ మాటలని. ఇప్పుడు వెంటనే నా కొడుకు ఫ్రెండ్ ఆయన నేను ఎందుకు అంటాను అని చెప్పేసి ప్లేట్ ఇక్కడ పెద్ద మనుషులు అన్నప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నాం, సినిమా పెద్దలు ఎంతైనా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడాం మనం. సో ఖచ్చితంగా అంటారు సినిమా ఇండస్ట్రీ తగ్గుతుంది, ఒక డౌన్ఫాల్ అవుతుంది కాబట్టి సపోర్ట్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకున్న సపోర్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు వెంటనే ఈ విధంగా మాట మార్చేస్తే మనం ఏమనుకోవాలి? నాకు ఒక్క విషయం అర్థం అవ్వట్లేదు, ఇక్కడ ఏం జరుగుతుంది? సినీ రంగం వాళ్ళు అప్పుడే పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, అప్పుడే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. అండ్ ఈ పిక్చర్ చూడొచ్చు మనం, ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే మాత్రం అల్లు అర్జున్ అప్పుడే యాక్చువల్లీ వీడియో చాలా మంది చూసే ఉంటారు. రానా వస్తాడు, ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, ఆయన వచ్చి ఇట్లా పట్టేసుకుంటారు అన్నమాట. ఆగు నేను అయిపోగానే మాట్లాడతారా అని చెప్పేసి. అంటే వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కి కూడా అంతే బాండింగ్ ఉంటుంది కదా. అటువంటిది ఆయన మాటలు అన్న తర్వాత నేను అనలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎస్ నేను అన్నాను, బట్ నా కొడుకు ఫ్రెండే, కానీ ఇలా చేయకపోయి ఉంటే బాగుండదు అన్న మాట ఎట్లా ఉంది చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఆయన ఉద్దేశించి ఎందుకు అంటాను, అసలు ఆయన తప్పుందని నేను ఎందుకు అంటాను అంటే నన్ను అన్నప్పుడు మరి ఇక్కడ ఇంతకుముందు మాట్లాడినవేంటి, మరి మాట్లాడిన మాటలు ఆయన ఉద్దేశించి కదా, ఆయన కాకపోతే మరి ఇంకెవరి గురించి అన్నారు? జరిగింది ఇష్యూ జరిగింది ఎవరి వల్ల? అల్లు అర్జున్ వల్లనే జరిగింది, అది అందరికి క్లియర్ గా తెలుసు. అదే అంటున్నా, పిల్ల చేష్టలు అనేది మీరు ఇప్పుడు ఎవరు ప్రభుత్వాన్ని అంటున్నారా, చిరంజీవిని అంటున్నారా, లేకపోతే మెగా ఫ్యామిలీ మొత్తాన్ని అంటున్నారా, ఆడియన్స్ అంటున్నారా, లేకపోతే ఎవరైతే చనిపోయిన వ్యక్తి వాళ్ళని అంటున్నారు? మీరు కరెక్ట్ మెన్షన్ చేయాల్సింది. అటువంటి అప్పుడు పిల్ల చేష్టలు మానుకోండి అని మీరు అంత హైప్ లెవెల్లో చెప్పి, అదే విధంగా కింద తమ్మారెడ్డి భరద్వాజ్ అయితే నీ వల్ల ఇండస్ట్రీ తలదించుకుంది ప్రభుత్వం ముందు, అది మాత్రం అంతవరకు కూడా కరెక్ట్ కాదు. సపోర్ట్ చేయము. ఇప్పుడు ఎట్లా అంటే ఒక వ్యక్తి ముందు నేను ఒకటి మాట్లాడతా, ఆయన పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకో స్వీట్ గా మాట్లాడతా, వెనకాల పోయి మళ్ళీ గోతులు తవ్వుతా అన్నట్టు ఇది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ నా కొడుకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు, ఇక్కడ చూసుకోండి, మీరు ఎన్ని సందర్భాలు చూడలేదు, ఇట్లా మాట్లాడుతున్న వ్యక్తి మరి ఇంతకు ముందు వీడియోలల్లో నీ వల్లనే జరిగింది, నీ పిల్ల చేష్టలు బయట థియేటర్ దగ్గర అంటే ఇక్కడ ఆయన గురించి మాట్లాడనే దానికి క్లియర్ గా ప్రూఫ్స్ అన్నమాట. మీరు థియేటర్ దగ్గర మెన్షన్ చేశారు, ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందు ఒక విధంగా మాట్లాడారు, ఇప్పుడు బయట మీడియా ముందు ప్రజలు మాట్లాడుతుంది నిజమే. ఇప్పుడు మీరు ఇక్కడ సినిమా పెద్దలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళని ఒప్పించడానికి, సినిమా రంగానికి ఇంకా మంచి ఒక సరే బెనిఫిట్స్లో ఎట్లాగో పోయాయి, కనీసం టికెట్ల హైక్ విషయంలోనన్నా ఒప్పిద్దామనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు. కానీ వెనకాల నుంచి మీరు ఈ విధంగా గోతులు తవ్వుతూ వాళ్ళు చేసిన దాన్ని చెడగొడుతూ పోతుంటే ఖచ్చితంగా ఇది ఒక ఇండస్ట్రీకి పెద్ద డౌన్ఫాల్. ఇక్కడ అల్లు అర్జున్ వల్ల అవుతుందని అంటున్నారు, కానీ ఇక్కడ మీ వల్ల కూడా ఇంకా పెద్ద నష్టం అవుతుంది, అది గుర్తించట్లేదు.